ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి కర్మ అనే పదం, కర్మ మేనిఫెస్టేషన్ జీవితాన్ని షేప్ చేస్తుంది అంటారా? యా, ఈ డెఫినెట్లీ. రెండిట్లో ఏది జీవితాన్ని షేప్? కర్మ అనేది స్పిరిచువల్ గా నాకు తెలిసినంత వరకు ఎలా అంటే, మనం పూర్వజన్మలో పాత జన్మలో ఏదైనా ఒక నెగటివ్ పని చేసుంటే దాన్ని మళ్ళీ ఈ జన్మలో అనుభవించడానికి ఇక్కడ పుట్టాము, లేదా ఈ జన్మలో చేసిన తప్పు పనికి ఇప్పుడే అనుభవిస్తాము, ఇవన్నీ కర్మ అని అంటారు. సో మేబీ ఇట్ మే బి ట్రూ ఆర్ నో, ఐ డోంట్ హ్యావ్ గ్రేట్ ఎవిడెన్స్ ఫర్ ఇట్. బట్ వన్ థింగ్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఏంటంటే, మీరు మీ నెగటివ్ మైండ్ సెట్ నుంచి బయటపడి యూ విల్ హ్యావ్ అ మెంటల్ స్ట్రెంగ్త్ టు హ్యాండిల్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. మేనిఫెస్టేషన్తో అంటే మనకు ఆ మెంటల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దాన్ని ట్యాకిల్ చేసే విధానం మారిపోతుంది. యూ హ్యాండిల్ ద సిచ్యువేషన్ ఇట్ విత్ మోర్ ఈజ్ అండ్ కంఫర్ట్. ఈవెన్ మీ దగ్గర ఒక డబ్బు వస్తే కూడా దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎలా దాన్ని డబుల్ చేసుకోవాలి అన్న ఆలోచనలు పెరుగుతాయి. అండ్ సింపుల్ థింగ్, వేర్ యూ ఫోకస్ ఇట్ గ్రోస్ ఇన్ యువర్ లైఫ్. సో దేనిపైన మనం ఫోకస్ చేస్తుంటామో అదే మన లైఫ్లో పెరుగుతుంది. దేని గురించి అయితే మనం పదే పదే ఆలోచిస్తుంటామో అదే మనం లైఫ్లో మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తాం. సో యద్భావం తద్భవతి అంటే ఏంటి? మన ఆలోచనలతోనే మన జీవితం. ప్రకారం కర్మ అంటే మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తప్పు చేసింది మళ్ళీ రిపీట్ అవ్వచ్చు. బట్ మేనిఫెస్టేషన్ తో అయితే 100% లైఫ్ ని షేప్ చేసుకోవచ్చు.